ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ట్రోఫీ గెలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా మంగళవారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ 6 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 43 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఆ జట్టులో టాప్ స్కోరర్గా నిలిచాడు. పంజాబ్ బౌలర్లో అర్ష్దీప్ సింగ్, కైల్ జెమిషన్ మూడేసి వికెట్ల చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్య చేతనలో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. 61 పరుగుల అజయ్ ఇన్నింగ్స్తో శశాంక్ సింగ్ చివరి వరకు పోరాడినప్పటికీ గెలిపించలేకపోయాడు. 17 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీసిన కృణాల్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సీజన్లో ప్రతి మ్యాచ్లో 25కు పైగా పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. కాగా తొలిసారిగా ట్రోఫీ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఎన్ని కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందింది, రన్నరప్ పంజాబ్ కింగ్స్కు అందిన ప్రైజ్ మనీ ఎంత, అలాగే ప్లేఆఫ్స్కు చేరిన ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటన్స్ జట్లకు ఎంత ప్రైజ్ మనీని గెలుచుకున్నాయనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఐపీఎల్ 2025 విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీతో పాటు అక్షరాల 20 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకుంది. ఫైనల్లో ఓడి రన్నరప్తో సరిపెట్టుకున్న పంజాబ్ కింగ్స్ 12.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని దక్కించుకుంది. కాగా ఐపీఎల్ ప్రారంభ సీజన్ అయిన 2008లో విజేతకు అందిన ప్రైజ్ మనీ అక్షరాల 4.8 కోట్ల రూపాయలు మాత్రమే. రన్నరప్కు 2.4 కోట్ల రూపాయలు ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఐపీఎల్ సూపర్ సక్సెస్ కావడంతో ప్రైజ్ మనీని ప్రతిసారి పెంచుతూ వస్తున్నారు. చివరకు అది 2025కు వచ్చేసరికి అంటే 18 ఏళ్ల తర్వాత ఏకంగా 5 పెరిగింది. ఇక ఈ సీజన్లో క్వాలిఫైర్ 2 వరకు చేరుకున్న ముంబై ఇండియన్స్కు 7 కోట్ల రూపాయలు, ఎలిమినేటర్ వరకు చేరుకున్న గుజరాత్ టైటన్స్కు 6.5 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకున్నాయి. లీగ్ దేశంలోని నిష్క్రమించిన జట్లకు మాత్రం ఎలాంటి ప్రైజ్ మనీ ఉండదు. ఇక ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్, గుజరాత్ టైటన్స్ యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈ సీజన్లో ఎక్కువ పరుగులు చేసినందుకు గాను ఆరెంజ్ క్యాప్, గుజరాత్ టైటన్స్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ఎక్కువ వికెట్లు తీసినందుకు గాను పర్పుల్ క్యాప్, ఆర్సీబీకి చెందిన కమిందు మెండిస్ బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్, రాజస్థాన్ రాయల్స్కు చెందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ద సీజన్ అవార్డు గెలుచుకున్నారు. కాగా గుజరాత్ ప్లేయర్ సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్తో పాటు మరో 2 అవార్డులు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, ఫాంటసీ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అవార్డులు కూడా గెలుచుకున్నాడు. అయితే ఈ అవార్డులన్నింటికి ప్రతి అవార్డుకు 10 లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కుతుంది. సాయి సుదర్శన్ 3 అవార్డులు గెలుచుకున్నాడు కాబట్టి అతనికి 30 లక్షల రూపాయల ప్రైజ్ మనీ దక్కుతుంది. ఇక ఈ వీడియోకు ఒక లైక్, కామెంట్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.